everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే ఒక ప్రోడక్ట్ని ట్యాగ్ చేశాను. అది మీకు నచ్చినట్లయితే లింక్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేయండి. ఈ వీడియోలో అయితే టైంకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం టింగ్లిష్ టీచర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వాపు లేదా వాయడం. దీన్ని మనం ఇంగ్లీష్లో స్వెల్లింగ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ రక్తం గడ్డ కట్టింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బ్లడ్ క్లాటెడ్ ఈ విధంగా చెప్తాం. క్లాటింగ్ అంటే గడ్డ కట్టడం అని. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ సగ్గుబియ్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే ఈ టైం వరకు ఎక్కడున్నావు లేదా ఇప్పటి వరకు నువ్వు ఎక్కడున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నీకు టైం ఎలా సరిపోతుంది? ఎవరైనా ఒకే రోజులో ఎక్కువ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డు యూ మేనేజ్ యువర్ టైం ఈ విధంగా అడుగుతాం. అంటే నీకు టైం ఎలా సరిపోతుంది లేదా ఇన్ని పనులు చేయడానికి టైం ఎలా కుదురుతుంది, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హౌ డు యూ మేనేజ్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ అ డే అంటే నువ్వు ఒక్క రోజులో ఇన్ని పనులు చేయడానికి నీకు టైం ఎలా సరిపోతుంది అని, లేదా నువ్వు ఒక్క రోజులో ఇన్ని పనులు చేయడానికి టైం ఎలా కుదుర్చుకుంటున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ ఆల్సో వాంట్ టు డూ ద సేమ్ థింగ్ యాజ్ యూ బట్ ఐ కాంట్ డూ ఇట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్. అంటే నేను కూడా నీలాగే చేయాలని అనుకుంటున్నాను, కానీ నాకు టైం లేకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఏ టైంలో ఏం చేయాలో తెలీదా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో వాట్ టు డూ ఎట్ వాట్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ ఈజ్ ఇన్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ సచ్ అ టైమ్. ఆర్ షీ ఈజ్ ఇన్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ యూ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ సచ్ అ టైమ్. అంటే ఆమె చాలా బాధల్లో ఉంది లేదా చాలా బాధలో ఉంది, నువ్వు ఇలాంటి సమయంలో ఆమెను డబ్బులు అడగకూడదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డిడ్ యూ గో అవుట్ వెన్ దెర్ వాజ్ నో వన్ ఎట్ హోమ్ అంటే నువ్వు ఇంట్లో ఎవరు లేనప్పుడు బయటికి ఎందుకు వెళ్ళావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ టైం ఎంత అయిందో చూసావా? ఇది కూడా చాలాసార్లే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ సీన్ ద టైమ్ అంటే నువ్వు టైం చూసావా అని. ఇదే సెంటెన్స్ని డిడ్ యూ సీ వాట్ టైమ్ ఇట్ ఈస్ ఇలా కూడా అడగొచ్చు. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ ఆర్ డూయింగ్ ద థింగ్స్ వెరీ స్లోలీ వితౌట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ టైమ్. ఆర్ యూ ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ స్లోలీ వితౌట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ టైమ్ అంటే నువ్వు టైంని దృష్టిలో పెట్టుకోకుండా నీ పనులన్నింటినీ చాలా నిదానంగా చేస్తున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ విల్ కమ్ విత్ యూ నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ అంటే ఎంత సమయం పట్టినప్పటికీ లేదా ఎంత టైం అయినా సరే నేను నీతో పాటు వస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ చాలాసేపు ఉన్నాను ఇక వెళ్ళాలి ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I have been here for too long and have to go. Or I have been here for too long and I have to go. ఈ విధంగా చెప్తాం. I have been here అంటే నేను ఇక్కడే ఉన్నాను అని. Now the first example is I didn't care about the time. It was too late and I had to leave now. I didn't care about the time. It was too late and I had to leave now. అంటే నేను టైం సరిగా పట్టించుకోలేదు, చాలా ఆలస్యం అయిపోయింది, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్
I have to set an alarm and then go on time. I have to set an alarm and then go on time. నేను అలారం సెట్ చేసుకొని సరిగా సమయానికి వెళ్ళాలి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ 9 దాటింది ఎప్పుడు లేస్తావు లేదా ఎప్పుడు నిద్ర లేస్తావు. లేట్గా లేచినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ పాస్ట్ 9 when do you wake up or ఇట్స్ పాస్ట్ 9 when will you wake up. ఈ విధంగా అడుగుతాం. ఇట్స్ పాస్ట్ 9 అంటే 9 గంటలు దాటింది అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ రియలీ డోంట్ లైక్ యూ వేకింగ్ అప్ సో లేట్ ఎవ్రీ డే. ఐ రియలీ డోంట్ లైక్ యూ వేకింగ్ అప్ సో లేట్ ఎవ్రీ డే అంటే నువ్వు ప్రతిరోజు ఆలస్యంగా నిద్ర లేవడం నాకు నిజంగా అస్సలు నచ్చట్లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావ్ టు వేక్ అప్ బిఫోర్ 7 AM ఎవ్రీ మార్నింగ్ ఆర్ యూ హ్యావ్ టు వేక్ అప్ బిఫోర్ 7 ఎవ్రీ మార్నింగ్ అంటే నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకు ముందే నిద్ర లేవాలి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ నీ లేట్ వల్ల ఏది టైంకి చేయలేవు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ లేట్నెస్. యూ కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ లేట్నెస్. ఈ విధంగా చెప్తాం. లేట్నెస్ అంటే ప్రతిదీ ఆలస్యం చేసే గుణం అని. Now the first example is whatever work you want to do, you have to plan it so that it is done on time. Whatever work you want to do, you have to plan it so that it is done on time. అంటే నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే దానిని ప్లాన్ చేసుకో, లేదా నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే అది సరైన సమయంలో జరిగే విధంగా ప్లాన్ చేసుకో అని. Another example is if you don't pay attention to time properly, you can't do any work properly. If you don't pay attention to time properly, you can't do any work properly. అంటే నువ్వు గనక టైంని సరిగా పట్టించుకోకపోయినట్లయితే ఏ పనిని కూడా సరిగా చేయలేవు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ టైం అయిపోయింది ఎక్కడికి వెళ్తావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టైమ్ ఇస్ అప్ వేర్ డు యూ గో ఆర్ టైమ్ ఇస్ అప్ వేర్ విల్ యూ గో. ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ పాస్ట్ 8 ఇఫ్ యూ గో టు స్కూల్ అట్ దిస్ టైమ్ నో వన్ విల్ లెట్ యూ ఇన్సైడ్ ద స్కూల్. ఇట్స్ పాస్ట్ 8 ఇఫ్ యూ గో టు స్కూల్ అట్ దిస్ టైమ్ నో వన్ విల్ లెట్ యూ ఇన్సైడ్ ద స్కూల్ అంటే టైం 8 గంటలు దాటిపోయింది, నువ్వు గనక ఇప్పుడు స్కూల్కి వెళ్ళినట్లయితే నిన్ను ఎవరు లోపలికి రానివ్వరు అని. నో వన్ విల్ లెట్ యూ ఇన్సైడ్ అంటే నిన్ను లోపలికి ఎవ్వరు రానివ్వరు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ బై ద టైమ్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్లోలీ గెట్ రెడీ ఆల్ ద టైమ్ ఇస్ గాన్. ఆర్ బై ద టైమ్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్లోలీ గెట్ రెడీ ఆల్ ద టైమ్ ఇస్ అప్ అంటే నువ్వు ఉదయం నిద్ర లేచి స్లోగా రెడీ అయినప్పటికీ టైం అంతా అయిపోయింది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంతకీ టైం ఎంత అయిందో తెలుసా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో హౌ మచ్ టైమ్ హ్యాస్ పాస్డ్. డూ యూ నో హౌ మచ్ టైమ్ హ్యాస్ పాస్డ్. ఈ విధంగా అడుగుతాం. అంటే ఇంతకీ టైం ఎంత అయిపోయిందో నీకు తెలుసా అని. అదే డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు టైం ఎంత అయిందో నీకు తెలుసా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డు నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ లుకింగ్ ఎట్ ద టైమ్. Do not do anything without looking at the time అంటే నువ్వు టైం చూసుకోకుండా ఏ పనిని కూడా చేయకు అని. Now the second example is how can I go alone at this time. How can I go alone at this time అంటే ఈ టైంలో నేను ఒంటరిగా లేదా ఈ టైంలో నేను ఒక్కడినే లేదా ఈ టైంలో నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.